దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చాలమ్మ. పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు. వాక్యం నీది, మేము నీ బిడ్డలం. నీ వాక్యంలో నుంచి మా అందరితో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి రాత్రి నీ నా మహిమార్థంగా జీవించినట్లు, మా ప్రవర్తన సరి చేసుకున్నట్లు నీ సన్నిధిలో నీ వాక్కునిచ్చి నీ దాసుని ద్వారా మాతో సంఘంతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మాట అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సమయమును పోనివ్వక, అంటే టైం పాస్ చేయక. ఇంగ్లీష్ వర్డ్లో టైం పాస్ ఇస్ నో టైం పాస్. సమయాన్ని పోనిచ్చేవాడు ఎవరంట? అజ్ఞానుడు, తెలివిలేనివాడు. సమయమును పోనవ్వక దాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు అని అంటాడు. చాలామంది సీరియల్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరంటే సమయాన్ని పోనిచ్చేవాళ్ళు. టీవీల దగ్గర, సినిమాల దగ్గర, కబుర్లు ఆడుకున్న వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరంటే సమయాన్ని పోనిచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎవరివైతే నాకేంటి, దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక మాట. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నువ్వు సమయాన్ని పోనిస్తున్నావు అంటే నువ్వు ఎవరంటే దేవుని వాక్య ప్రకారం అజ్ఞానివి. తెలుగు వర్డ్, ఇంగ్లీష్ వర్డ్లో ఒక మాట ఉంటుంది, నువ్వు భక్తిహీనుడు అని, యూజ్లెస్ ఫెయిల్ అని ఉంటుంది. అంటే పనికిరాని వాడు అని. అంటే దేవుని చిత్తం కొరకు, దేవుని యొక్క విశ్వాసం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని వాక్యం ఏంటో తెలిసి కూడా ఇంకా సమయాన్ని పోనిస్తున్నావు అంటే ఎఫెసీ పత్రికలో ఆ ఇంగ్లీష్ వర్డ్లో మాట్లాడతాడు, అజ్ఞానులు, తెలివిలేని వాళ్ళు, అవివేకులు, మందమొత్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అదే మాట తిరగేయండి. దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఎలాగన్నాడో అదే ఒక్క దినము మానివేయట 1000 దినాల ఆశీర్వాదము ఒక్క రోజులో కోల్పోతున్నామంట మనం. ప్రైజ్ గాడ్. మన జీవితంలో ఆశీర్వాదాలు, మన జీవితంలో ఆరోగ్యము, మన జీవితంలో సమాధానం, మన కుటుంబానికి నెమ్మది, సంపూర్ణంగా మన జీవితంలో ఇవేవి మనలోనికి రావట్లేదంటే కారణము దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కనుక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఒకటి. ప్రభు మాట్లాడుతున్న మాట ఒకటి, విశ్వాసం వలన మనకి ఎలాంటి కార్యాలు జరుగుతాయి. చాలా సింపుల్గా మనం మాట్లాడుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం వలన కలిగే లాభాలేంటి అసలు? అంటే విశ్వాసం అంటే ఏంటి? నేను దేవుని పట్ల ఎందుకు నేను విశ్వాసం కలిగి ఉండాలి? దేవుని మందిరం పట్ల ఎందుకు నేను విశ్వాసం కలిగి ఉండాలి? విశ్వాసం లేకపోతే మనం రాగలుగుతామా? రా. ఒక కార్యం జరగాలన్న మనకి ఏముండాలి? డాక్టర్ గారి దగ్గరికి మనం వెళ్తున్నామంటే ఆయన మీద ఏముంది? మనకి ఏదైనా ఒక బలహీనత మనకు కలిగిద్ది. మన బలహీనతను బట్టి ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే అడుగుతాం, అమ్మా నాకు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది, లేదా నాకు ఈ బలహీనత ఉంది, లేదా నాకు ఈ రోగం ఉంది. ఈ బలహీనతను బట్టి నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అనేది సజెషన్ తీసుకుంటాం, ఒక సలహా తీసుకుంటాం పక్కన ఉన్న వాళ్ళతో. అలా అంటారు, అయ్యా ఈ కిడ్నీ సమస్య అయితే ఫలానా రాజమండ్రి హాస్పిటల్ ఒకటి ఉంది, లేకపోతే ఈ గుండు ప్రాబ్లం అయితే ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, లేదా కంటి చూపు ప్రాబ్లం అయితే ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళని సలహాలు ఇస్తూ ఉంటాం. ఎందుకు? ఆ సలహాలు ఇచ్చిన తర్వాత మనకు ఏం కలిగిద్ది?
ఒక నమ్మకం కలిగిద్ది, ఒక విశ్వాసం కలిగిద్ది. ఆ నమ్మకం లేకపోతే నువ్వు వెళ్తావా? ఎంతమంది ఎన్ని సలహాలు నీకు చెప్పినా, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నీ కళ్ళు బాగుపడతాయి, పలానా దగ్గరికి వెళ్తే నీ గొండు బాగుపడుతుంది, పలానా దగ్గరికి వెళ్తే నీకున్న రోగం నయమైద్ది అని ఎంత చెప్పినా, ఆ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉంటే అది చెప్తున్న మాటలు బట్టి నువ్వు వెళ్తావు. అలాగే దేవుడి మాటకు బట్టి ఒక నమ్మకం, విశ్వాసం నీకు ఉంటే దేవుని మందిరానికి కొత్త మానకుండా, దేవుని కార్యాల పట్ల ఆసక్తిగా ఉంటావు. ఎక్కడ దేవుడు వాక్యం వినపడుతుందా? సంఘ భేదాలు కాదు దేవుడు మాట్లాడు, సంఘ డినామినేషన్లు కాదు దేవుడు కావాల్సింది, సంఘానికి నువ్వేం పేరు పెట్టుకున్నావో కాదు కావాల్సింది దేవునికి. నేను ఆ చర్చి వాళ్ళని, నేను ఈ చర్చి వాళ్ళని చెప్పుకోవడం కాదు. సంఘ డినామినేషన్లు కాదు పరలోకం వెళ్ళేది. సార్వత్రిక సంఘము ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి కొనబడి ప్రభువుని అంగీకరించి లోకంలో ప్రభు అని ఒప్పుకొని ప్రభు కొరకు బ్రతికి పాపాన్ని జయించి దేవునికి ఇష్టంగా బ్రతికిన వాళ్ళు వధువ సంఘం, అదే క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ లోకంలో పెంతుకోస్తూ అది ఇదని మనం పెట్టుకున్న పేర్లు అంతే. డినామినేషన్లు కానీ సంఘ పేర్లు కానీ నేను పరలోక రాజులు చేర్చు. దేవుడు మాటకి విధేయత కలిగి ఎక్కడ దేవుడు మాట వినబడుతుందో అక్కడికి వెళ్ళి కాసేపు దేవుడు మాటలు వింటే నీకు మేలుకరం, ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడే మాట ఒకటి, దేవుని పట్ల నేను ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి, లేదా విశ్వాసం వలన లాభాలేంటి? దేవుని పట్ల విశ్వాసం చూపిస్తే ఏంటి మా జీవితంలో లాభాలు, మాకు ఏంటి ప్రయోజనం, ప్రభువుని నమ్ముకుంటే మాకు ఉపయోగం ఏంటి? చాలామంది కూడా కొన్ని కారణాలు బట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. పిల్లలకి పెళ్ళి అవుతే చాలు, పిల్లలకి చదువులు బాగుంటే చాలు, పిల్లలకు ఆరోగ్యం ఉండాలని, లేదా బాగుపడాలని. ఎక్కువ శాతము యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు 5,000 మంది, చాలామంది ఉన్నారు ప్రారంభంలో. వాళ్ళందరూ దేనికోసం వెంబడించేవారంట? రొట్టెలకు, ద్రాక్షరసానికి. ఈయంత వెళ్తే అసలు వండుగా అవసరం లేదు, ఈయంత వెళ్తే అసలు మాకు వండుకొని పనే లేదు అని చాలామంది కూడా ఈ కారణాన్ని బట్టి వెంబడిస్తున్నారంట. ప్రభు అంటాడు అక్కడ, వీళ్ళు రొట్టెలకి నన్ను వెంబడిస్తున్నారు కానీ నా కొరకు కాదంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం? ఈ లోక సంబంధమైన వాటి కొరక. చాలామంది కూడా ఎక్కువగా స్వస్థత కావాలని కోరుకొని మందిరానికి వస్తారు, మంచిదే. ఒకవేళ స్వస్థత కార్యం జరగకపోతే దేవుడు ఎవరో అన్నట్టుగా కూడా ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఆలస్యంగా జవాబు ఇస్తాడు. కొంతమంది కొన్నిసార్లు వెంటనే జవాబు వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. జవాబుని బట్టి జవాబు రాలేదని దేవుడిని ప్రశ్నించడం కాదు, సమాధానం రాలేదని దేవుడిని వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. ఎంతమంది లేరు విశ్వాసంలో సన్నగిలిపోయి. ఈరోజు విశ్వాసం వలన కలిగే లాభాలేంటో నువ్వు గుర్తించగలిగితే, దేవుని పట్ల నేను విశ్వాసం చూపితే నాకేంటి లోకంలో అనే ప్రయోజనాన్ని నువ్వు గుర్తించగలిగితే, ఈరోజు పరిపూర్ణంగా దేవుడి పట్ల విశ్వాసం కలిగి నువ్వు బ్రతకడానికి తాపత్రయపడతాం మనం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఒకసారి చదవండి. రోమాపత్రిక అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం ఇలాగూ రాయబడి ఉంది. చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మూల వచనంగా మనం చదువుకుందాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చదవబడినటువంటి రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో
ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలంగా. నీతిమంతుడు అయితే నీకు ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. మనకు కావాల్సింది, మన దేహానికి ఆయుపట్టు గుండె అయితే ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనే గుండెతో పోల్చాడు. గుండె లేకపోతే బతకగలుగుతామా? కాసేపు అలా ముక్కు నోరు ఒక్క 10 సెకండ్లు మూసుకోండి, అలాగా ఒక్క అరగంట ముక్కును నోరు అలా గాలి పీల్చుకొని మూసుకోండి, ఏమవుద్ది? ఊపిరాడదు. మన జీవితానికి గుండె ఎంత ప్రాముఖ్యమైందో మన ఆత్మీయ జీవితానికి విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది. గుండె లేకపోతే ఎలాగైతే ఒక్క 30 సెకండ్లు కూడా నువ్వు ఊపిరి పీల్చుకోలేవో, విశ్వాసం లేకుండా కూడా దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతకలేవని వాక్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నీకు విశ్వాసం ఉంటే దేవుని మందిరానికి వస్తావు, ఆయన కార్యం చేయగలడని. నీ విశ్వాసం ఉంటే దేవుని యొద్దకు వచ్చి నీ ప్రార్థన సంగతిని అంతా చెప్పుకుంటావు. ఒక మాట తీయండి ఒకసారి, ఒక మాట బైబిల్ వాక్యంలో నుంచి సమూయేలు రాసిన సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విశ్వాసము ఏమి చేస్తుందో ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక స్త్రీని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న స్త్రీ ఎవరమ్మా? హన్న. హన్న నీతిమంతురాలంట. హన్న ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో లోపలేంది, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, మొరపెట్టుల్లో కానీ, విధేయతలో కానీ దేనిలో కూడా లోపం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతుకుతుందంట. గమనించాలి, పాత నిబంధన కాలము, కొత్త నిబంధన చాలా వ్యత్యాసం ఉంటుంది. జ్ఞాపం చేసుకోండి. మనం ఈ కొత్త నిబంధనలో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాం, శుక్రవారం దేవుని మందిరానికి వస్తున్నాం, లేదా శనివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే కొత్త నిబంధనలు మనకు ఒక గొప్ప భాగ్యం. కానీ పాత నిబంధనలు ఇలా ఉండేది కాదు. పాత నిబంధనలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మందిరం తెరవబడేది. ప్రధాన యాజకుడు ఒక్కోసారి మాత్రమే సంవత్సరానికి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి అర్పణ అర్పించాలి, ప్రజలందరూ పాపక్షమాపణ నిమిత్తమై. మనకి కొత్త నిబంధనలు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం కదా, కానీ పాత నిబంధనలు ఆదివారం లేదు, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అయితే ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ ప్రార్థన కూటంలో హన్న గారు ఏం చేశారంటే ఆ ప్రార్థన కూటానికి వెళ్ళింది. దేని నిమిత్తమై వెళ్ళింది? ఆమెకి ఏ లోపం ఉందంట? ఏ ఆత్మీయ జీవితంలో ఏ లోపం లేదు, కానీ ఒక లోటు ఉంది. లోపం అనకూడదు కానీ ఒక లోటు. ఆ లోటు ఏంటంటే తనకేం లేదంటమ్మా? గర్భఫలం లేదంట. గర్భఫలం లేదు, గర్భం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భఫలం రాలేదు. కానీ షిలోహు మందిరానికి వెళ్తే నా బాధ అంతా చెప్పుకోవచ్చు. అక్కడికి షిలోహులో దేవుని మందిరం ఉంది, అక్కడికి వెళితే నా బాధకు పరిష్కారం దొరికింది. షిలోహు వెళ్తే అసాధ్యం అనుకున్న కార్యం కూడా సాధించేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో అన్నగారు ఏం చేశారో తెలుసండి? గబగబా ప్రార్థన కూటానికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుందంట. అక్కడ రాయబడిన మాట ఒకటి చెప్పనండి,
విశ్వాసం లేకపోతే నీవు ప్రార్థన చేసుకోలేవు, విశ్వాసం లేకపోతే బైబిల్ చదవలేవు, విశ్వాసం లేకపోతే ప్రార్థన మందిరానికి నువ్వు రాలేవు. కానీ హన్న అలాంటిది కాదు. హన్నాకు విశ్వాసం ఉంది గనుక షిలోహు మందిరానికి వెళ్తే నాకు 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 గర్భఫలం దేవుడు ఇస్తాడు. షిలోహు మందిరానికి వెళ్తే దేవుడు నా మొర్ర వింటాడు. అక్కడ వెళ్ళి నా బాధ అంతా దేవుడు చెప్పుకుంటే నాకు నా ప్రశ్నకి సమాధానం అక్కడ దొరికిద్దని దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్న హన్నా జీవితంలో ఎప్పుడైతే విశ్వాసం కలిగి మందిరావరణంలో మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుందో దైవజనుడు వచ్చాడు. గుర్తించలేదు ప్రార్థన చేస్తుందని. అమ్మా, మద్యం తాగేసి నువ్వు వచ్చావా, ఈ మందిరమే దొరికిందని మద్యం తాగడానికి అని గద్దించినప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసా? అది కాదు నా ఏలినవాడా, దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే ప్రార్థనలో ఏకాగ్రత వస్తుంది. నీకు విశ్వాసం దేవుని పట్ల ఉంటే ఇంకా దేవునితో మాట్లాడాలనే ఆశ. ఎవరైనా మనకి ఇష్టంగా ఉన్న వాళ్ళు, ఎవరైనా మనకి బాగా సమీపస్తులు వచ్చి పలకరిస్తూ ఉంటుంటే వెంటనే మాట్లాడేసుకొని వెళ్ళిపోతామా? ఎన్ని కబుర్లు మాట్లాడతాము. ఇంకేంట్రా చెప్పా, ఏదో ఒకటి చెప్పరా, ఇంకేంటి విషయాలు. మనకు నచ్చలేని వ్యక్తి లేదా ఎవడైనా బుర్ర తినేసే వ్యక్తి మన పక్కన కూర్చున్నాడు అనుకో, మనం నచ్చలేని వ్యక్తి వచ్చాడు అనుకో, ఆడితో మాట్లాడతామా? మాట్లాడం. ఏదో ఒక రూపంలో వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాం. లేకపోతే మనసులో తిట్టుకుంటా, ఇంకా ముగించడం, ఇంకెలాడేంటి అనుకుని తిట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకు నచ్చని వ్యక్తి మనతో మాట్లాడడానికి ఇష్టపడం. అదే మనకు నచ్చి మనం నమ్మి మన విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తి, మన బాగా సన్నిహితుడైన వ్యక్తి మన ప్రక్కన ఉంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీకు దేవుని పట్ల నిజమైనటువంటి విశ్వాసం నీకుంటే ప్రార్థనలో నువ్వు సమయాన్ని చూడు, దేవునితో ఎక్కువగా గడపాలనే ఆశ కలిగిద్ది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన జీవితం ఎంత ఉందనేది దేవుడు పరీక్షిస్తాడండి. ఎంతగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, ఎంతగా దేవునికి నీకు సహవాసం ఉందని ప్రతి విషయంలో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు హన్నా చూపించే విధేయతకి మరుసటి ఏటికి మరలా వస్తావు కదమ్మా, నీ చేతుల మగపెట్ట పట్టుకుని మందిరానికి మరలా వస్తావు అని మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేసిన హన్నా జీవితానికి ప్రవచించు రీతిగాని మరుసటి ఏటకి హన్నా చేతిలో మగబిడ్డ దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు హన్నా జీవితంలో ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, ఒకటే, విశ్వాసము గొప్ప కార్యాలు జరిగిస్తాయి. విశ్వాసం నీలో ఉంటే ఏ కార్యమైనా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసం ఉండదు మనకు, ఏమైపోతానో. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర రావాలమ్మా? మనం దేవుడి దగ్గర రావాలి. కొంతమంది ప్రార్థనకు రాలేదేమ్మా అని అడిగితే, నడు నొప్పి బావా, కాళ్ళు నొప్పి బావా, తలనొప్పి వచ్చేస్తుంది బావా, ప్రార్థన రామ్మా. ఈరోజు ఏంటమ్మా, ఈరోజు ఆదివారం ప్రార్థనలు కనపడలేదు ఏంటంటే, తలక నొప్పి వచ్చేస్తుంది బావా, ప్రాణం బాగోలేదు ఈరోజు అంటే. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంత తగ్గిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్తావా, లేకపోతే రోగంతోనే డాక్టర్ దగ్గరికి వెళ్తావా? అమ్మా, డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? రోగం ఉంటేనే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. రోగం లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తామా? డాక్టర్ అడుగుతాడు, ఆమె ఎలాగొచ్చావు ఏంటంటే, ఉత్తనయ్య గారు పలకరి ఇవ్వడానికి వచ్చానంట అంటమా? ఏదైనా ఒక బలహీనత ఉంటే, ఒక అనారోగ్యం ఉంటే, ఏదైనా ఒక నీరసం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. మరి మన దేవుడు ఎవరమ్మా? డాక్టర్లకే పరమ వైద్యుడైన ఆయన దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఇంట్లోనే కూర్చుంటూ ఆ బలహీనతను బట్టి చాకులు చెప్తూ, కొంతమంది సాకులు, ప్రార్థన రాలేదంటే మాకు తెలియదు బాబా ఈరోజు ప్రార్థనని, ఈరోజు ఆదివారం అనే తెలియదు మాకు అంటారు ఒక ఆవిడ కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే దేవుని కొరకు ఏదైనా చేయాలని, మందిరానికి వెళ్ళాలని, ప్రార్థన చేసుకోవాలని, వాక్యం చదవాలని ఆలోచన నీకు మెదులుతానే ఉంటుంది మనసులో. ప్రైజ్ గాడ్.
విశ్వాసం కలిగే లాభం మొట్టమొదటిది హన్నా జీవితానికి సంతోషాన్ని ఇచ్చింది. నీ జీవితానికి సంతోషం రావాలంటే దేవుని ఎడల విశ్వాసం పరిపూర్ణంగా ఉంచాలి. నువ్వు దేవుని ఎడల విశ్వాసం నీకు లేకపోతే, అసలు విశ్వాసం అంటే ఏంటంటే నా జీవితంలో ఇది అసాధ్యము అని నువ్వు అనుకున్న కార్యం కూడా సాధ్యము చేయగలడని మొరపెట్టడమే విశ్వాసం. నువ్వేదైతే చూడట్లేదో, నువ్వేదైతే కనపడట్లేదో అది నువ్వు ఉందని నమ్మడం విశ్వాసం. ఈ కార్యం ప్రభు చేయగలడు, డాక్టర్లకు అసాధ్యం అవ్వచ్చు, కానీ దేవునికి సాధ్యం అనుకుని నమ్మడం విశ్వాసం. ఈ పరిస్థితి మనుషులు ఎవరు సహాయం చేయలేరు, కానీ దేవుడు సహాయం చేయగలడని దేవుని సహాయం కొరకు ఎదురు చూడడం విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో దేవుడు చేశాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో దేవుడు చేశాడు. ఊహించలేని మేలుతో దేవుడు మమ్మల్ని ఎన్నోసార్లు నింపుతా వస్తున్నాడు మా జీవితంలో. హల్లెలూయా. మొట్టమొదటి విశ్వాసం ఉంచడం వల్ల సంతోషం కలిగింది హన్నా జీవితానికి. మరొక మాట చదువుకుందామా. విశ్వాసం ఉంచడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మేలేంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట తీయండి. రామపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రామపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం తీసి చదవండి. రామపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసం వలన మరొక లాభం. విశ్వాసము వలన, అమ్మా బాగా చదవాలి. అక్కడ ఇంకొక మాట ఎగరగొట్టేవు, మళ్ళీ చదువు. దానిపైన ఇంకోటి ఉంది చూడు, 20 వచ్చిన చదువు. 20 అక్కడ ఒక మాట ఎగరగొట్టేసమ్మా. ఉంది అవిశ్వాసమును బట్టి. అది ఒక్క మాట కూడా, ఒక్క పొల్లు కూడా పోకూడదు దేవుని మాట. ప్రైజ్ గాడ్. దేవుడి మాట అగ్ని వంటిది అంటాడు, సుత్తి వంటిది అంటాడు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్త చదవాలి, ఒక్క మాట కూడా మిస్ అవ్వకూడదు. అవిశ్వాసమును వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ప్రైజ్ గాడ్. ఒకటి విశ్వాసం వలన సంతోషం, రెండోది విశ్వాసం వలన ఇక్కడ ఏం కలిగిందంట? బలము కలిగిందంట. ఎవరికి బలం కలిగింది? ఎవరికి బలం కలిగింది? అబ్రహాముకి. ప్రైజ్ లార్డ్. అబ్రహాము వయసు ఎంత? చాలా వరకు వృద్ధాప్యంలో వచ్చేసాడంట అబ్రహాము. శారై కూడా వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీకు గర్భఫలం ఇస్తానని. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు గర్భఫలం ఇస్తానంటే ఎలాగుంటుంది? ఒక 90 సంవత్సరాల ముసలామెకి దేవుడు నీకు వాగ్దానం, ఒక 90 సంవత్సరాలు ఒక ముసలావాడికి ఎదురుపాకనే చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆ పెద్దవాడికి ఒక వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఏంటంటే, నేను నీకు గర్భఫలాన్ని ఇచ్చేదను అని. 90 సంవత్సరాలు ఉన్న ముసలావాడికి ఆ వాగ్దానం పట్టుకుని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నవ్వుతూ, పాస్టర్ గారు అండి నాకు వాగ్దానం చదువు పెట్టండి అని పెట్టింది. పాస్టర్ గారు చదివి, ఆ పాస్టర్ గారు ఆ వాగ్దానం చదివి నవ్వుతా, అమ్మా దేవుడిని గర్భఫలాన్ని ఇస్తున్నాడు అమ్మ అన్నాడు. ఆవిడ నవ్వుకుంటుంది, పగలబడి నవ్వుకుంటుంది. ఉన్నాను పాస్టర్ గారండి, ఇప్పుడు చూస్తున్న సంవత్సరాలు అయితే 80 సంవత్సరాలు, నాకు గర్భఫలం ఏంటండి. చూసారు, వాగ్దానం బట్టి ఆవిడకి ఏం కలిగింది? విశ్వాసం కలిగిందా? నవ్వు కలిగింది, నవ్వు వచ్చింది. అలాగే సేము శారమ్మ కూడా నవ్వింది. అక్కడ నవ్విందంట. అక్కడ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అబ్రహాము, దేవుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు వాగ్దానం గురించి? ముసలాన్ని అయిపోయిన ముసలి ప్యాన్ ఉన్నది, ఇప్పుడు దేవుడు వాగ్దానం ఎవడేంటి బావా అనుకొని అబ్రహాంతో మాట్లాడుతుంది, నవ్వుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ
కానీ అబ్రహాం అంట అది నెరవేర్చగలడని, అక్కడ మంచి మాట ఉంటుంది చూడండి, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచాడంట అబ్రహాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రూఢి ఎందుకు విశ్వాసంలో? రూఢి అంటే ఖచ్చితమైన అర్థం, ఖచ్చితమైన విశ్వాసం. విశ్వాసంలో ఏముండాలి నీకు? ఖచ్చితమైన విశ్వాసం ఉండాలి. ఖచ్చితమైన విశ్వాసం. మనసుకేమో చంచలం కాకుండా స్థిరమైన మనసు అంటాడు. మనసుకి స్థిరత్వం, విశ్వాసానికి ఖచ్చితం ఉండాలంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ విశ్వాసానికి ఖచ్చితం ఉండాలి అంటే రూఢిగా నువ్వు నమ్మాలి. దేవుడు ఏ వాగ్దానం చేసినా అది నా జీవితంలో నెరవేర్చగలడని రూఢిగా ఖచ్చితంగా నువ్వు నమ్మగలిగితే ఆ విశ్వాసం వలన నీకు బలాన్ని ఇస్తాడంట దేవుడు. బలం అంటే ముసలోళ్ళు ఉన్నప్పుడు, ముసలితనంగా ఉన్నప్పుడు ఏదో యవన బలం వస్తుందని కాదు, ఆత్మలో బలము నొందుతారంట. దేవుని నెరుగు ప్రజలు బలము నొందు మనుషుల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గనాక. హల్లెలూయా. ఈ బలం లేక బలహీనమైపోతున్నారు జనాలు. మన ఊర్లో వాళ్ళు, మన సంఘస్థులు చాలామంది కూడా విశ్వాసములు ఈ బలం లేకపోతే నమ్మ ఏమవుతుందో తెలుసా? బలహీనమైపోతారు. ఆత్మలో నిర్లక్ష్యం వచ్చేస్తూ ఉంటుంది. ప్రార్థనలో బలహీనమైపోతావు. ఓ పాట పాడాలన్నా పాట పాడలేవు, బలహీనం. ఆరాధనలో కళ్ళు మూసుకోలేవు, ఆరాధనలో పాల్గొనలేవు, మందిరానికి రాలేవు ధైర్యంగా. ఎందుకంటే ఆత్మలను బలహీనమైపోయావు. ఓ శరీరానికి నువ్వు సరిగ్గా ఒక 2 రోజులు నీకు అన్నం పెట్టకపోతే ఎంత నీరసం వచ్చేస్తుందో, నీ ఆత్మకి కూడా వాక్యం అనేటువంటి విశ్వాసం, వాక్యం అనే ఆహారం, విశ్వాసం అనేటువంటి నీరు, ఇవన్నీ నువ్వు ఆత్మకి ఇవ్వకపోతే నీ ఆత్మకి ఏమవుద్ది? బలహీనం. ఆత్మలు బలహీనం. చాలామంది కూడా సేవకులు, చాలామంది సేవకులు, వాక్యం చెప్పగలిగిన సేవకులు, బలమైన సేవకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆత్మలు ఏమవుతున్నాయో తెలుసా? నీరసం, బలహీనం. వాక్యం ఇస్తే వదలగొట్టేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మీయ జీవితంలో ఏమున్నారో తెలుసా? బలహీనం. సేవకులు కూడా చాలామంది సీరియల్ దగ్గర, సినిమాల దగ్గర, టీవీల దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు. పరిచయం చేసే వాళ్ళు చాలామంది కూడా టీవీల దగ్గర, సినిమాల దగ్గర పోకిరి మాటలు, జబర్దస్తులు, రీల్స్, ఇవన్నీ చూస్తూ ఆదివారం మొత్తం దులిపేసి మందిరానికి వచ్చి బల్లారాధనలో పాల్గొంటున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం. ఏది నీలో విశ్వాసంలో స్థిరత్వం? నీలో విశ్వాసం ఉంది కానీ విశ్వాసంలో స్థిరత్వం లేదు. అందుకే నీకు బలం లేకపోతుంది. నీకు విశ్వాసం ఉంది కానీ విశ్వాసంలో రూఢిగా నమ్మే విశ్వాసం, ఖచ్చితమైన విశ్వాసం, విశ్వాసంలో ఒక పునాది లేదు, విశ్వాసంలో ఒక స్థిరత్వం లేదు. అందుకే నువ్వు బలహీనమైపోతున్నావు. ప్రతి ప్రలోభాలకు పడిపోతున్నావు, ప్రతి లోకాశలు పడిపోతున్నావు, ప్రతి లోక చేష్టలన్నిటికీ నువ్వు అవకాశం ఇస్తున్నావు. అంటే కారణం ఒకటే, విశ్వాసంలో స్థిరత్వం లేదు గనక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం ఏం పొందాడంటమ్మా? ఏం పొందాడంట? విశ్వాసము వలన బలము పొందాడంట. హల్లెలూయా. అమ్మ, ఈ విశ్వాసం మనకి ఎక్కడ దొరకదు. హాస్పిటల్కి వెళ్ళి నీ దేహం బలహీనంగా ఉంటే డాక్టర్ గారు కొంచెం ఒంట్లో నీరసంగా ఉంది, కాస్త బలానికి ఏదైనా ఒక అరుకొమ్మంటే ఎత్తాడా? కొంచెం బ్లడ్ లేదండి ఒంట్లో, కొంచెం బ్లడ్కి ఏదైనా టానిక్ రాయండి అంటే రాస్తాడు. దేహానికి కొంచెం బలం కావాలంటే ఒక టానిక్ రాస్తాడు. కొంచెం ఆత్మలో కొంచెం బలహీనంగా ఉందండి, ఏదైనా టానిక్ రాయండి అంటే రాస్తాడా? ఎత్తడా బావా? ఎత్తడా? ఆత్మ కొంచెం బాగలేదండి, మధ్యన బాగా నీరసం పడిపోతున్నానండి ఆత్మలో, మనసులో అసలు నెమ్మది లేదండి, ఓ టానిక్ రాయండి అని రాస్తాడు రాముగారు. ఎందుకు రాయుడు? ఆయనకు అది తెలీదు. హల్లెలూయా. నీ దేహానికి నువ్వు ఎన్ని టానిక్లు కొనుక్కున్నా అవి కొంతవరకే, కానీ నీ ఆత్మకి కూడా టానిక్ వేయాలి, రోజు వేయాలి. ఈ రోజు ఈ విశ్వాసం,
ఈ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మకి లేదా నీ అంతరంగ పురుషుడికి విశ్వాసం అనేటువంటి బలము అనే ట్యానికి నీ వేయకపోతే బలహీనమైపోద్ది నీ ఆత్మ. నీ ఆత్మ ఎప్పుడు బలహీనమైపోద్దో అప్పుడు ఆటోమేటిక్గా నీలో శరీర కార్యాలు ప్రారంభమవుతాయి. ఆటోమేటిక్గా నీ తెలియకుండా నువ్వు పాపాన్ని నువ్వు పనుగట్టుకుని వెళ్ళవసరం లేదు. పనుగట్టు నువ్వు శీల దగ్గర కూర్చోవసరం లేదు. పనుగట్టుకుని పాపం నువ్వు కోరిక అవసరం లేదు. నువ్వు బలహీనమవుతే చాలు ఆత్మలో ఆటోమేటిక్గా బలహీనమైన ఆలోచనలో ప్రవేశించేస్తూ ఉంటాయి. ఒక్కటే, ఉండవలసిన లోన ఉండకపోతే ఉండకుండా వచ్చి లోన కూర్చుంటుంది. ఉండవలసిన లోన ఉంటే దేవుని బలం, ఉండకుండా రాకుండా ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందండి? మన ఆత్మీయతకి విశ్వాసం ద్వారా ఉండవలసిన బలము మనలో ఉండకపోతే మన ఆత్మకి ఉండకూడదో చూచి కూర్చుంటుంది మనలో. జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గనుక విశ్వాసం వలన కలిగే మొదటి లాభం ఏంటంటే సంతోషము. రెండోదమ్మా బలము, బూస్ట్. ఆత్మీయ జీవితానికి బలం కావాలి. ఈ బలం లేకపోతే నువ్వు అస్సలు మందిరంలో రావు. పొద్దున్నే లేగలేవు, ప్రార్థనకి పొద్దున్నే వాక్యం చదవలేవు. కొంతమంది భక్తులు ఆదివారమే బైబిల్ దులుపుతారు. కొంతమంది నెతుకుతారు, ఎక్కడెట్టాను పోయిన ఆదివారం బైబిల్. నవ్వుతున్నారు, ఇటు ఉన్నారా? ఉన్నావా మమత? హల్లెలూయా. కొంత దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రైట్, మైక్ ఆగిపోయింది, క్షమించండి. ఎక్కడున్నా మనం? ఆదివారం మాత్రమే చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ తెరిచేటువంటి భక్తులు చాలామంది ఉంటారు. ఆదివారం తీయడం కాదు, కొంతమంది ఎత్తుక్కుంటారు బైబిల్. నేను ఎక్కడెట్టేహాను పోయిన వారం, ఎక్కడుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సెల్ ఫోన్ ఎక్కడ ఉందో మర్చిపోతావా? ఎంత మర్చిపోతావు? ఫోన్ ఒక్క 10 సెకండ్లు ఎడబాటు తట్టుకోలేవు అసలు కనపడకపోతే. ఛార్జింగ్ ఎట్టేస్తున్నా కానీ వాడేస్తావు, దిగిపోతున్నా కానీ. ఛార్జింగ్ తగిలిచ్చి మరీ యూట్యూబ్ చూస్తావు. మరి దేవుని వాక్యం, దేవుని బైబిల్ అదమ్మ ఎక్కడో బీలువల మూల పడేస్తాం. ఫోన్ మాత్రం పడుకున్నప్పుడు కూడా దిండి కింద పెట్టుకుంటావు, లేదా గుండె మీద పెట్టుకుంటావు. జాగ్రత్తగా ఫోన్ పెట్టుకుంటాం. మళ్ళీ పొద్దున్నే లెగ్గానే ఫోన్ చూడాలి, పడుకున్నప్పుడు ఫోన్ చూడాలి, తింటున్నప్పుడు ఫోన్ చూడాలి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఫోను ఫోను ఫోను. చూసారా? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో మన క్రియలే తేడాపరుస్తాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కానీ దేవుని వాక్యము మీకు దొరుకు కాలమందే వెదకండి అన్నాడు. యెహెజ్కేలు గ్రంథాలు అంటాడు ఒక మాట, అంచె కాల దినముల యందు వాక్యం కొరువైపోద్దంట, వాక్యం తినివేయబడి అంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గనుక దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతకాలి మనం. విశ్వాసములు లోతుండాలి, విశ్వాసముల స్థిరత్వం ఉండాలి. ఎందుకు విశ్వాసములో స్థిరత్వం అంటే, జాగ్రత్తగా వినండి, లోకములో ఇదే బైబిల్ పట్టుకొని బోధిస్తున్న బోధలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో డాక్ట్రిన్స్ ఉన్నాయి లోకంలో. ప్రతి డాక్ట్రిన్స్ ఏది వాక్యానుసారం, ఏది పరిశుద్ధాత్మ చేత, ఏది దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎంతమంది దేవుని వాక్య ప్రకారంగా ఉన్నది లేనిది కలపకుండా, ఉన్న తీసేయకుండా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాంటి బోధలకి చెవున ఓట్లది. ఈ రోజుల్లో కల్పన కథల వైపు తిరుగు కాలం వస్తుంది, ఆ కాలం వచ్చే ఉన్నదని అంటాడు వాక్యములో.
సత్యవాక్యమునకు చెవున ఒక కల్పన కథల వైపు తిరుగు కాలం అంట. సత్యవాక్యానికి చెవునవ్వు. దేవుని వాక్యంలో నుంచి ఒక ఉన్నది ఉన్నట్టుగా నీ పాపాన్ని ఖండించే బోధ సావుకుడు హెచ్చరించి చెప్తా ఉంటుంటే ఆ వాక్యాన్ని నువ్వు వినలేవు. దాని కింద ఇంకో మాట ఉంటుంది వాక్యంలో, దురద చెవులు గలవారాయి. సత్యవాక్యం చెప్తా ఉంటుంటే ఏమవుతుందంట? దురద, చెవులకు దురద. అంటే చెవులు మూసేసుకుంటారు చాలామంది, వినరు. నాకు కాదులే దేవుని వాక్యం, ఇది నాకు కాదులే వాక్యం. ఎప్పుడైతే నాకు కాదులే నువ్వు త్రోసేసుకుంటున్నావో నీ జీవితంలో బలహీనమైపోతున్నావు అని గుర్తుపెట్టుకో. వాక్యం నీలో పని చేయట్లేదంటే గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏదో బలహీనమైన పెద్ద క్యాన్సర్ గడ్డ ఉంది ఆత్మీయతకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, లోన పెద్ద క్యాన్సర్ గడ్డ పెట్టుకొని పైన జెండు బామ్ రాత్రి తగ్గిద్దా? తగ్గదు. ఆ క్యాన్సర్ గడ్డ జెండు బామ్ రాత్రి కాదు, కోసేస్తేనే అది తగ్గిద్ది. అలాగా మన జీవితంలో పాపం పెట్టుకుంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండలేం. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టం కాని కార్యం పనులు చేస్తూ ఆయన సన్నిధిలో నిలబడలేదంటే చాలామంది విశ్వాసములో బలహీనులైపోతున్నారు, విశ్వాసంలో చప్పబడిపోతున్నారు, చల్లారిపోతున్నారు ప్రార్థన జీవితంలో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాం అంట విశ్వాసంలో స్థిరుడుగా ఉన్నాడు, బలం పొందుకున్నాడు, అది ఖచ్చితంగా నెరవేర్చగలడన్న రూఢి విశ్వాసం అబ్రహాముది. హల్లెలూయా. ఆ రూఢి విశ్వాసం నీకు నాకు ఉన్నదా? సరి చేసుకుందాం. అబ్రహాము వలె రూఢిగా నమ్మాలి దేవుని వాక్యం పట్ల, రూఢిగా విశ్వాసం ఉంచాలి. ఆ రూఢితను నీలో ఉంటే నీకేమొస్తుంది తెలుసమ్మా? బలం వస్తుంది. ఏ సేవకుడు వాక్యం చెప్తున్నా ఆ వాక్యం ద్వారా నీకు బలం కలిగిద్ది. లేదా ఒక హెచ్చరిక కలిగిన ఒక పాట మైకులు వినబడుతున్నప్పుడు ఆ పాట ద్వారా నీకు బలం కలిగిద్ది. ఒక వాక్యం చదువుతున్నప్పుడు నీలో బలం కలిగిద్ది. ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నట్టు ఉండదు దేవుని వాక్యం. చక్క దృష్టి పెట్టుకుని ధ్యానం పూర్వకంగా ప్రార్థన చేసుకుని వాక్యం చదివితే ఆ వాక్యం నీకు బలాన్ని ఇస్తుందమ్మా. నా జీవితంలో ఎన్నో అనుభవాలు, కృంగిపోయిన సమయంలో యవనస్తుడిగా బాధ కలుగుతున్న సమయంలో ధైర్యపరిచి ఎంకరేజ్ చేస్తూ తలాంతులను ప్రోత్సహించే లేని సమయంలో కూడా కూర్చొని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం సామెతల గ్రంథం చదువుతూ ఉంటుంటే ఏదో పక్కనే దేవుడిని నాతో మాట్లాడుతున్నట్టుగా ఎన్నో అనుభవాలు. హల్లెలూయా. అలా దేవుని వాక్యం మనతో మాట్లాడద్దండి. ఆ మాట్లాడుతున్నప్పుడు మనకేం కలిగిద్దో తెలుసా? బలం కలిగిద్ది. హల్లెలూయా. అందుకే మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి బ్రతుకుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో రొట్టెలు తినడం అంటే నీ ఆహారం నీకు బలాన్ని ఇవ్వవచ్చేమో, కానీ దేవుని వాక్యం పట్ల నువ్వు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఉంచినటువంటి ఆ ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా సమయం ఉంది కనుక ఒక్కొక్క మాట నేను జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసం ఉంచితే ఇంకో లాభం ఏంటో జ్ఞాపం చేసుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 12వ వచనం ఇలా రాస్తాడు. అమ్మా, అందరూ త్రోవ తప్పి ఒక్కడైనా లేడు. ఇంకొక మాట చదువమ్మ. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పరిచారకురాలై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసు నందలి విశ్వాసమందు
బహుధైర్యము గలవారగుదురు. హల్లెలూయా. క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంది ఏం కలిగిద్దంట? బహుధైర్యము. మొదటిది విశ్వాసం వలన సంతోషము, విశ్వాసం వలన బలము, ఇక్కడ విశ్వాసం వలన ధైర్యం. హల్లెలూయా. విశ్వాసం వలన ఏం కలిగిద్దంట? ధైర్యం. ధైర్యం. హల్లెలూయా. ఏం కలిగిద్దంటమ్మా? ధైర్యము. ధైర్యం లేకపోతే పిరికితనం మనలో. ధైర్యం లేకపోతే నిద్ర రాదు. ధైర్యం లేకపోతే, ధైర్యం దేనికమ్మా? చాలా విషయాలు ఉన్నాయి. ధైర్యం దేనికి, ఎలా పొందుకుంటారు ధైర్యం? ఇవన్నీ దేవుని చిత్తమైతే తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ లోకంలో ప్రభు కొరకు ధైర్యం, పాపం చేయడానికి మాత్రం మనకి ఏముంటుంది? ధైర్యం. కొంతమందికి పాపం చేయడానికి మాత్రం సిగ్గుపడరు, ధైర్యంగా చేస్తూ ఉంటారు కొంతమంది. ప్రైజ్ గాడ్. కానీ దేవుని కొరకు జీవించు విషయంలో మనకు ధైర్యం ఉండాలంట. హల్లెలూయా. కొంతమంది ధైర్యంగా ఉన్నట్టు మంచి కండలు తిరిగి కనపడతారు, కానీ ఒట్టిదే పిరికితనం. లోనంతా గొల్లే, పైకి మాత్రం కండలు తిరిగిన బండ మనుషులాగా పుష్టిగా ఆరోగ్యంగా అన్నీ ఉన్నట్టుగా ఏ లోటు లేనట్టు కనపడతారు, కానీ ఏదో గుబులు, ఏదో పిరికితనం, ఏదో అధైర్యం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడున్నవారంట విశ్వాసం వలన బహుధైర్యం గలవారయ్యారంట. నీలో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, మందిరం పట్ల, దేవుని ఆత్మ సంబంధమైన కార్యముల పట్ల నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసమే నీకు ధైర్యాన్ని కలుగజేస్తుందండి. సంతోషము నుండి బలము, బలము నుండి ధైర్యము. ఈ ధైర్యానికి ప్రభు సన్నిధిలో విశ్వాసం ద్వారా ఇస్తాడు. ఏది విశ్వాసం? ఏది నీలో? దేవుడు చూచే విశ్వాసం ఏది నీలో? దేవుడు చూచేటువంటి విశ్వాసం. ఈ విశ్వాసములో ముడిపడి ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఈ విశ్వాసం లేకపోతే ఇవన్నీ రావు నీ జీవితానికి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. విశ్వాసం వలన మూడవది ధైర్యము. ఇంకొక మాట జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం ఒకసారి తీసి చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునని ఆమెతో చెప్పాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఎవరు కనపడతారంటే పైన కనిపిస్తున్న స్త్రీ 25వ వచనంలో 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కింద అంటాడు, తన కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. 12 సంవత్సరాల నుంచి అంట రక్తస్రావంతో బాధపడుతూ బలహీనమైపోయి ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడ్డదండి ఈ తల్లి. ఆ బాధ నుంచి విడుదల పొందుకోవాలని. ఇంకా అంత మాత్రమే కథ కింద అంటాడు, తన కలిగినదంతా కూడా ఏం చేసిందంట? వ్యయం చేసుకొని, తనకి ఏదైతే ఉందో చీట్లు చేసేసింది, అప్పులు చేసేసింది, ఇంట్లో ఉన్నది అవసరమైతే అవన్నీ కూడా ఖర్చు పెట్టి వైద్యం కొరకు ఇచ్చింది. కానీ మరింతగా సంకటపడిందంట, మరింతగా బాధపడింది. ఎందుకు బాధపడిందంటే ఎంత డబ్బు పెట్టినా, ఎంత వైద్యం కొరకు ప్రయత్నం చేసినా ఆమె బాధ నివారణ అవ్వలేదు, స్వస్థత కలగలేదంట. కానీ ఒకరోజు ఏమైందంటే అక్కడ చదవండి, ఆమె యేసుని గురించి ఏం చేసిందంట?
ఏం చేసిందంట? జాగ్రత్త వినాలి. వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది అన్నాడు. దేవుని సన్నిధిలో నీకు విశ్వాసం ఎక్కడ వస్తుందో తెలుసండి? దేవుని మాట వింటే విశ్వాసం కలిగిద్ది. 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఆయన స్వస్థపరుస్తాడన్నటువంటి విశ్వాసం ఎప్పుడు కలిగిందంటే, ముందు విన్నదంట యేసుని గురించి. ఏమైందమ్మా? ఆయన స్వస్థపరచగలిగిన వాడు, అద్భుత కార్యములు చేయగలిగిన వాడు, మాట చేత కలుగునుగా కంటే కలుగుతున్నాయంట. ఆయన ఉమ్ము చేత స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంట, చూపు చేత స్వస్థత కార్యాలు జరుగుతున్నాయంట, దెయ్యాలు కూడా విలవిల్లాడిపోతున్నాయంట ఆయన చూపు ద్వారా. ఇవన్నీ ఏం చేసిందంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంట? విన్నదంట. నీకు వింటే ఏం కలిగిద్దమ్మా? విశ్వాసం కలిగిద్ది. నువ్వు దేవుడి మాటలు వినవు, ఎక్కడైనా దేవుని వాక్యం చెప్తా ఉంటాను, ఫోన్ నొక్కుని కూర్చుంటాం వెనకాల. కొంతమంది మందిరానికి కొత్తారు. కొంతమంది స్వస్థత ఎందుకు కలగదంటే, వాళ్ళకి నెమ్మది ఎందుకు కలగదంటే, వాళ్ళకి ఆత్మీయ జీవితం కనీసం లోతులో కూడా ఎందుకు వెళ్ళరంటే, వాళ్ళు వెనక్కి ఫోన్ పట్టుకొని చాట్ చేసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లు వాట్సాప్లు చూసుకుంటూ ఉంటారు. సేవకుడు వాక్యం చెప్తూ ఉంటుంటే బైబిల్లో ఫోన్ పెట్టుకొని చూస్తున్న వాళ్ళు ఎంతోమంది లేరు. దేవుని మాటలు వినరు, సేవకుడు చెప్తున్న మాట వినరు, పాటలు మాత్రం బాగా వింటారు, చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు మ్యూజిక్ కట్ట. కానీ దేవుని వాక్యం చెప్తాం, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామంటే అప్పుడే ఇద్దరు వెళ్ళిపోతారు బైబిల్ పట్టుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట అంటండి, ఆయన కలుగునుగాకంటే ఆకారం లేని చోట కూడా ఆకారంగా కనిపించినాయి అంటండి వస్తువులు. మనకు కనిపించిన భూమి, ఆకాశం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఊహను బట్టి, ఆయన ఆలోచన బట్టి, ఆయన ఉద్దేశం బట్టి కలుగునుగాక అన్నాడంతే. కలిగిపోయిన దెబ్బకి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాట చేత లాజర్ని ఏం చేశాడు? చచ్చిపోయి కుళ్ళిపోయి ఎన్ని దినాలు? 4 దినాలు సమాధిలో, 3-4 దినాలు ఆయన సమాధిలో శరీరం ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఒకరోజు చచ్చిపోయిన బాడీని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడంటే సమాధులు పెట్టేవి కూలింగ్ బాక్సులు వచ్చేసాయి, ప్రతి చోట కూలింగ్ బాక్సులే. కానీ ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాలు లాక్డౌన్కి ముందు ఎలాగుండే? పాడి మీద పెట్టుకుని ఆ పాడెట్టుకుని మోసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, చక్కగా ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు ఆ బాడీని. అలా వచ్చేసే టెక్నాలజీ. ఐగుప్తు దేశంలో అయితే ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ కాలంలో ఉన్నటువంటి ఫరోలు, రాజులు చాలామంది కూడా వాళ్ళ బాడీలు ఇప్పటికీ ఉన్నాయంట. ఇప్పటికీ కూడా మమ్మీస్ అంటాం కదా, మన స్కూల్లో మమ్మీస్ అంటారు వాటిని, అంటే దెయ్యాలు కాదు, మనుషులే. మరి అక్కడ ఒక్క ట్రీట్మెంట్కి పడితే అసలు నీకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నైలు నది యొక్క నీరు చాలా స్వచ్ఛమైంది. అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యం ఇంకెక్కడ ఉండదు. ఇప్పటికీ కూడా బాడీలు అలాగే ఉంటాయమ్మా. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటేనండి, దేవుని సన్నిధిలో విశ్వాసం వలన ఏం కలిగిద్దంటే స్వస్థత. ఈ విశ్వాసం కలక్కముందు దేవుడి మాటను బట్టి విన్నదంట. ఆయన ఎలాంటోడో, ఏ కార్యాలు చేస్తాడో విన్నది. వినిన తర్వాత విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలనే ఆశ కలిగిందంట. చూసారా, మొట్టమొదటిది ఏం కలిగింది? విన్నది. నువ్వు వినాలి, వినరు వాక్యం. దేవుడి మాటలు వినండి అమ్మ అంటే వినరు, కాస్త బైబిల్ చదువుకున్నామంటే వినరు. వెంటనే నీకు విశ్వాసం కలిగింది, ఆ విశ్వాసం స్వస్థత కలిగింది. ఆ స్వస్థత కలిగిన తర్వాత ప్రభు కోసం జీవించగలుగుతావు నువ్వు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఏం చేసిందంటే ప్రభు గురించి వినంట. అక్కడ ఏం చేసిందో ఒక మాట చదువుకుందాం. ఆమె యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ప్రైజ్ గాడ్. ఏం చేసిందంటమ్మా?
నేను ఆయన కనీసం ప్రార్థన చేయించుకోవసరం లేదు, ప్రభు నాతో మాట్లాడవసరం లేదు, కనీసం ఆయన్ని చూడనవసరం లేదు. నా బాధను బట్టి అందరి దగ్గరికి వెళ్ళి బాధను చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి ప్రభు వస్త్రపు చెంగు అలా నేను ముట్టదే చాలు నాకు స్వస్థత కలిగిద్దన్న విశ్వాసం అండి. చూడండి, ఆ రక్తస్రావ కలిగిన స్త్రీకి ఎంత విశ్వాసం ఉందండి, ఎంత పరిపూర్ణమైన విశ్వాసం. ఆ వస్త్రపు చెంగు నేను అలా నా దేహంతో ఒక్కసారి నేను అలా ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలిగిద్ది అన్నటువంటి విశ్వాసం. అదే విశ్వాసంతో రక్తస్రావ స్త్రీ వెనక్కి వెళ్ళి ముట్టిందంట. వెంటనే రక్తధార కట్టి ఆమె బాగుపడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ప్రభు వెనక్కి తిరిగి చూచి ఒక మాట అంటాడు, 34, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధాన గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పాను. 2 ఇచ్చాడంట అక్కడ. ఏంటో తెలిసి యేసయ్య, 1 స్వస్థత ఇచ్చాడంట, సమాధానం ఇచ్చాడంట. అక్కడ అనారోగ్యం అంటే నీకు సమాధానం ఉండదు. గుండెకి స్టంట్లు వేసినా, గుండెకి మిషన్లు పెట్టినా, కిడ్నీలకు మిషన్లు పెట్టినా, లేకపోతే నీకు ఒంటిలో ఏ దేహానికి సంబంధించినటువంటి అవయవాలు ఏ పోయినా సరే సమాధానం ఉంటుందా? ధైర్యం ఉంటుంది నీలో? షుగర్ పెరిగిపోతే నీకు ధైర్యం ఉంటుందా? బీపీ డౌన్ అయిపోతే ధైర్యం ఉంటుందా? మన దానియేలు తాత గారు బీపీ డౌన్ అయిపోయి మొత్తం లెవెల్స్ అని తగ్గిపోయి ధైర్యంగా ఉన్నారా? ఆ రోజు నిబ్బరంగా ఉన్నారా? ఎందుకు పిరికితాను, ఎందుకు అధైర్యం, ఎందుకు కంగారంటే ప్రభు మాట పట్ల నీకు విశ్వాసం లేదు గనుక నీకు కంగారి, భయము, ఏమైపోతానో. కానీ రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభువుని గురించి విందంట, విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థపరచబడింది. స్వస్థతో పాటు ఇంకోటి సమాధానం కలిగి వెళ్ళిందంట ఆ స్త్రీ. హల్లెలూయా. చాలామంది కూడా స్వస్థత పొందుకుంటున్నారు కానీ ఇంట్లో సమాధానం ఉండట్లేదు. దేవుడి ద్వారా స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్నారు కానీ సమాధానం ఉండట్లేదు. నీకు సమాధానం, స్వస్థత దేవుని సన్నిధిలో నీకు దొరికిద్దమ్మా. నీకెక్కడా దొరకదు. స్వస్థత పొందుకుంటావు, సమాధానంగా దేవుని మందిరానికి వస్తున్నావు. నువ్వు సమాధానంగా దేవుని కొరకు బ్రతుకుతున్నావా? భయంకరమైన పరిస్థితి, గుండె నొప్పో, లేకపోతే షుగర్ పెరిగిపోవడమో, బీపీ డౌన్ అయిపోవడమో, లేకపోతే భయంకరమైన సమస్యలను వేధిస్తున్న ఆ సమయంలో నీకు స్వస్థత పొందుకున్న తర్వాత సమాధానకరంగా ఉంటున్నావు దేవునికి నీకు సమాధానం ఉందా? నీ కుటుంబానికి నీకు సమాధానం ఉందా? మందిరానికి నీకు సమాధానం ఉందా? కానీ రక్తస్రావ స్త్రీకి అలా కాదు, సమాధానం పొందుకుంది, స్వస్థత పొందుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 విశ్వాసము ద్వారా నీకేం కలిగిద్దండి? సంతోషం కలిగిద్ది. 2వది విశ్వాసము ద్వారా నీకు బలం పొందుకుంటావు దేవుని పట్ల. విశ్వాసం ద్వారా 3వది ధైర్యమును పొందుకుంటావు. ఈ లోకంలో నీతిమంతుడు సింహల ధైర్యంగా ఉంటాడంట. ధైర్యం ఎక్కడ లేనంత ధైర్యం ఎవరికి వస్తుందో తెలుసండి? దేవుడు నమ్ముకున్నవాడికి ఉంటుందండి ధైర్యం. ఈ లోకంలో ఆస్తులు, ఈ లోకంలో ఒక బిల్డింగ్ లేకపోయినా నీకు ఒక పూరు గుడిసె ఉంటున్నాము, లేకపోతే ఒక రేకుల షెడ్లో ఉంటున్నాము, కనీసం ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదమ్మో, ఒక మంచం కూడా లేదమ్మో, లేకపోతే ఒక దీన పరిస్థితి ఉందమ్మో. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా? డూప్లెక్స్లో బిల్డింగ్లో ఉన్నవాడికి లేని ధైర్యం నీకు ఉంటుంది. డూప్లెక్స్ బిల్డింగ్లో లేనివాడు కూడా సమాధానం, సంతోషము పూరు గుడిసెలో ఉండి నువ్వు స్తోత్రం అనుకుంటాను నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకున్న సంతృప్తి, దేవుని బిడ్డకున్న ధైర్యము ఈ లోకంలో ఏ ఒక్కడికి ఉండదు. డబ్బు నీకు ధైర్యం అవ్వదు, ఆస్తి నీకు ధైర్యం అవ్వదు, లేకపోతే నీకున్న కారు కానీ, లేకున్నా నీకు సంపాదించుకున్న డబ్బు కానీ, లేకున్నా నీకున్న వసతులు బట్టి కానీ నీకు సమాధానం, సంతోషం, ధైర్యం ఏది నీకు ఇవ్వదు. కానీ ప్రభు పట్ల నీకు చూపించే ఆ విశ్వాసమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ధైర్యం అండి. ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా? ధైర్యంగా ఉంటారు. ఏ అప్పులు రాని, ఏ బాధలు రాని,
ఏ రోగం రాని సత్తే పరలోకం వెళ్తాను, బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతాను అన్నట్టుగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఆవిడ బాప్తిసం తీసుకుంటుంది విజయవాడలో. బాప్తిసం తీసుకుంటూ ఉంటుంటే పాస్టర్ గారు నది ఒడ్డుది గోదావరి ఒడ్డుకి తీసుకెళ్తున్నారు బాప్తిసంలో ముంచుతాకి. ఓ 2 అడుగులు వేసింది, మొత్తం మీద ఆ పెద్ద ఆవిడ ఇక్కడ దాకా వచ్చింది. ఆ పెద్ద ఆవిడ పాస్టర్ని పట్టుకొని, పాస్టర్ కొంచెం ఎదరికి వెళ్దామమ్మా రమ్మంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారికి ఎంటేస్తుంది, అయ్యో 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 చచ్చిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే బాప్తిసం తీసుకున్న అక్కడ దిగి కూడా ఏం చేస్తుంది, నేను అన్నాను సత్తే పరలోకం పోయిల్లి, బతికితే దేవుడి కోసం బతుకు, సత్తే పరలోకం వెళ్ళిపో. ఎందుకు నువ్వు అంత పెరుగున్నదాన్ని బాప్తిసం ఏం తీసుకుంటాం? హల్లెలూయా. నీకు ఆత్మలో నీకు ధైర్యం అంటే బాప్తిసానికి రా. నీ పాపానికి నివారణ అయిందని ఒక ధైర్యం, విశ్వాసం, ఖచ్చితం, సాక్ష్యం నీకుంటే ధైర్యంగా తీసుకో బాప్తిసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక గమనించండి, దేవుని పట్లను పరిపూర్ణమైన విశ్వాసములో స్థిరత్వం, ఖచ్చితత్వం నీకుంటే బలము, సంతోషము, ఆరోగ్యం, పూర్ణ శాంతి చాలా ఉన్నాయి. ఇవన్నీ విశ్వాసం అనే తాళపు చెవిలోనే ఆధారపడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇంకొక మాట అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. నీకు విశ్వాసం లేకుండా నేను బాప్తిసం తీసుకుంటానంటే తెమలదు అబ్బాయి. నీకు విశ్వాసం లేకుండా నేను ఎప్పుడో 2001లో బాప్తిసం తీసుకున్నానంటే తెమలదు అబ్బాయి, అవదో. నీ విశ్వాసమే నీ క్రియలు చూపించాలి బయట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విశ్వాసం కలిగి మనం బ్రతుకుదాం, దేవునికి ఇష్టంగా జీవించి సాక్ష్యం పొందుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెన్నికల్లో దేవుడు దీవించునుగాక. విశ్వాసం వలన కలిగేటువంటి ఆనందము, బలము, ధైర్యము, స్వస్థత, పూర్ణ శాంతి దేవుడు ఈ రాత్రి ఈ వాక్యాన్ని విన్న మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రార్థన అవస్థలు ఏమనంటే తెలియపరచని వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన అవస్థలు కొన్ని చెప్పుకుందాం. కమల అమ్మగారి కోసం ప్రార్థన చేద్దాం. పూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చేలాగున ఈ వారం దేవుని సన్నిధిలో తల్లిని నిలబెట్టి దేవుని సాక్షి వాడుకున్నా. సన్మండ్ర దానియల్ తాత గారు ఇంటి కోసం ప్రార్థన చేద్దాం. త్వరగా ఇల్లు అయ్యి కుటుంబం అంతా కూడా దేవుని రక్షణలోనికి, మరి దానియల్ తాత గారు కూడా సంపూర్ణ రక్షణలోనికి వచ్చి దేవుని చిత్తం ఎరిగి మరి దేవుని సన్నిధికి వచ్చేలాగున ఆయన గారి కోసం కూడా ప్రార్థన చేయమని ప్రార్థన కోరి ఉన్నారు. మరి మా బాబు సమీల్ జాన్ హైడ్ కోసం ప్రార్థన చేశారు. అందరికి వందనాలు. దేవుని కృపను బట్టి కోలుకున్నాడు. ఇంకా సంపూర్ణంగా కోలుకొని ప్రభు సాక్షులుగా మరింతగా సాగిపోవాలని మరి మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. సమీల్ జాన్. ఇంకెవరు తీసుకొచ్చాం. దేవుని కృపను బట్టి బాగుంది ఆరోగ్యం. ఇంకా మరింతగా ప్రార్థన చేయండి. ఇంకా ప్రార్థన అవసరం కోరి ఉన్న వాళ్ళ కోసం, సంఘంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా బలహీనంగా ఉన్నారు, అభి కోసం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. కిడ్నీలో రాళ్ళు సంపూర్ణంగా ఆ బలహీనత నుంచి దేవుడు విడిపించి ఆ బిడ్డని మరి ఏదైతే మరి ఆలోచన కలిగి మరి ఒక పని నిమిత్తం, ఒక వర్క్ నిమిత్తం, ఒక జాబ్ నిమిత్తమే దూర ప్రాంతాల్లో వెళ్ళాలనే ఆలోచన, ఆశ ఉన్నప్పటికీ కూడా దేహం సహకరించక మరి వెనక్కి తిరిగి రావడం జరిగింది. కనుక మరి ఇంకా దేవుడు సంపూర్ణ ఆరోగ్యానికి మార్కిచ్చి మరి కుటుంబం అంతా దేవుని కృపలో సంతోషంగా వాళ్ళ భవిష్యత్తు దేవుడి సన్నిధిలో స్థిరపరచబడి దేవుని సాక్షులుగా సాగిపోయేలాగా అభి కోసం, రాఖీ కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. మన గ్రామం కొరకు, గ్రామ రక్షణ కొరకు మరి యవనస్తులు, చిన్న బిడ్డలు, వృద్ధులు అనేకులు మరి దేవుని సన్నిధిలో విశ్వాసములో, ఆత్మీయ జీవితంలో, మరి ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక జీవితంలో కూడా అన్ని విషయాలు ఫలించి
అభివృద్ధి చెంది విస్తరించి దేవునికి ఇష్టంగా సాక్షులుగా సాగులాగున ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మరి సేవకురాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మలో ఉపదేశంలో సంఘ నియమాలు మరింతగా కుటుంబం సాగిపోవాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.